అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయవాదిపై ఇజ్రాయెల్ అనే వ్యక్తిపై కూడా దాడి చేయడం జరిగింది. అలాగే ఆయన మరణించడం జరిగింది. దీన్ని నిరసిస్తూ కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా ఈరోజు విధులు బహిష్కరించి కూడా ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్నాళ్ళుగా రాష్ట్రంలో న్యాయవాదులపైన కూడా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదంటూ కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు? నిన్న హైదరాబాద్లో జరిగిన న్యాయవాదిపై దాడి జరిగింది, ఆయన మరణించడం జరిగింది. దీని మీద కొన్నాళ్ళుగా న్యాయవాదులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు న్యాయవాదులు మరణించడం జరిగింది. ప్రత్యేకంగా మీరు నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కూడా ఇలా న్యాయవాదులపైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం లేదని కూడా కావాలని కూడా నిరసన చేసిన పరిస్థితి కనిపి, కానీ ఇప్పటివరకు దాడులు ఆగట్లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ప్రస్తుతం అంటే నిన్న జరిగిన దారుణ హత్య దాన్ని ఖండిస్తున్నాము. అలాగే ఇంతకుముందు కూడా వామన్రావు గారు దంపతులను హత్య చేసినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానిపైన చట్టం తీసుకోవడం తీవ్రంగా ప్రయత్నం జరిగింది. కానీ అప్పుడు గత ప్రభుత్వం ఏం చర్య తీసుకోలేదు. నిన్న జరిగిన సంఘటన కూడా మా అసెంబ్లీలో మన న్యాయవాదులు ఇద్దరు కాలేరు వెంకటేష్ గారు కానీ మధుసూదన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. దానిపైన వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు కూడా సీఎం గారి దగ్గర పోయి కలవడం జరిగింది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తేనే రేపొద్దున న్యాయవాదులకు సరైన రక్షణ కలుగుతుందని చెప్పేసి దాన్ని తీవ్రంగా ప్రయత్నించి వచ్చే అసెంబ్లీలో నా ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఎట్లా ఎందుకు దాడులు చేయడం? ఈ వరుసగా దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో, దీన్ని ఎట్లా చూస్తారు? కొన్ని మెయిన్ న్యాయవాదులకు ప్రొటెక్షన్ లేవడం అనేది చాలా తీవ్రమైన చర్య. అది గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. మేము కూడా ఏదైనా ఉంటే గవర్నమెంట్కి అగనిస్ట్ అని కాకుండా కూడా అడ్వకేట్ పైన ఏ వ్యక్తి అయినా అన్యాయంగా దాడి చేస్తుంటే దాన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మేము ఇంకా ఇటువంటి చర్యలు చాలా తీవ్రమైనవి. మేము మా దగ్గరకు వచ్చే క్లయింట్ల గురించి రక్షణ గురించి అని వాళ్ళ గురించి అని మేము కొట్లాడుతున్నాము. కానీ ఈ క్లయింట్లే మా పైన తీవ్రంగా వస్తుందంటే అడ్వకేట్ ఏం చేస్తాడనే ఉద్దేశంతో, అంటే చట్టం లేదు వీళ్ళకు, మేమేం చేసి నడుస్తుంది అన్నట్టు ఇటు తీవ్రంగా మా పైన దాడి చేస్తున్నాం. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముందులు కూడా న్యాయవాదులు ఖచ్చితంగా చట్టాన్ని దీన్ని తీవ్రంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈరోజు కూడా నిన్న జరిగిన చర్య కూడా అన్ని బార్ అసోసియేషన్లు కూడా బైకాట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ముందు జరిగే అసెంబ్లీ లోపల చట్టం తీసుకురావని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అధ్యక్షులు కానీ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ దీనికి చర్య వారం రోజులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తామని మనం చేస్తాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క లేబర్ యాక్ట్ చట్టం ఉంది, కొన్ని చట్టాలు కూడా సవరించారు. కానీ న్యాయవాదులపైన దాడులు జరుగుతున్నాయి. మీరు నిరసనలు చేసినప్పుడు కూడా చట్టాలన్నీ తీసుకురావట్లేదు, చట్టాలను సవరించలేదు. దీని మీద ఎంతవరకు మీరు ముందుకెళ్తారు? ఇది చాలా ఇప్పుడు పార్లమెంట్లో కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడ్వకేట్స్ ఉన్నారు, మంత్రులు కూడా అడ్వకేట్స్ ఉన్నారు. మన దగ్గర కూడా అసెంబ్లీలో కూడా చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విన్నపం ఒకటే, మేము అదే ఇంతమంది అడ్వకేట్స్ మీరు ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళారు, చట్టాలు సవరించే కెపాసిటీ మీకు ఉంది కాబట్టి మా అడ్వకేట్ల గురించి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకొని బిల్లు పాస్ చేసేసి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైట్. మొత్తం మీద కూడా నిన్న జరిగినటువంటి న్యాయవాదులపైన ఏదైతే న్యాయవాది పైన జరిగిన ఘటన దారుణం అని చెప్పి కూడా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా న్యాయవాదుల ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.